హాయ్ అండి. ఇప్పుడు మామిడికాయ చారు చేసుకోబోతున్నాం. మామిడికాయ చారు చేసుకుని మరి ఇది నిన్న కోసం పప్పులు వేసాను కదా, మామిడికాయ కొంచెం మిగిలిందని వేసాను. మామిడికాయ తీసుకొని కొన్ని వాటర్ వేసి ఒకసారి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇది ఉడుకుతుంది. స్టవ్ వెలిగించాను. ఇది ఉడికింది, ఒక విజిల్ వచ్చిన తర్వాత ఉడుకుతుంది కదా, దీన్ని చారు చేసుకోవాలి. మామిడికాయ చారు ఇలా బాగా పిసికినాము. మామిడికాయని ఇలా వేస్తే ఇలా చారు అయింది. ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి పోపు చేసుకుంటే రెడీ అవుతుంది మామిడికాయ చారు. చారు వేసుకున్నాం కదా, పోపు కొరకి బాణలు పెట్టినాం. చిన్నగా పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు, మిరపకాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ. పోపు రెడీ అయింది. స్టవ్ బంద్ చేసి ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఉప్పు మర్చిపోయాము, కొంచెం ఉప్పు, కొంచెం లైట్గా చక్కెర, కొత్తిమీర వేసుకుంటే మామిడికాయ చారు రెడీ. పీసెస్ పిల్లలు ఇష్టంగా తింటారు. మా ఇంట్లో చారు వేసుకొని అద్దుకొని పీసెస్ తింటారు. మామిడికాయ చారు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe my channel.